యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు పంచేటప్పుడు 5,000 మందికి ఆహారం పంచబోయే ముందుగా ఆయన చేసిన మొదటి పని ఏంటి చెప్తారా? అందరినీ పంక్తులుగా కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు? మధ్యాహ్నం సెషన్ కాబట్టి కొంచెం ప్రశ్న జవాబులతో వాక్యాన్ని విందాం. ఎందుకు కూర్చోబెట్టారు? ఏంటో బ్రదర్, భోజనాలు వడ్డించడానికి కన్వీనియంట్గా ఉంటుందని. ఓకే. ఇంకా క్రమం. ఓకే, సరే. నా ప్రశ్న ఏంటంటే, ఒక పూట భోజనం వడ్డించటానికే క్రమాన్ని పాటిస్తే జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి క్రమం అవసరమా? అవసరం లేదా? అవసరమేనా? మరి వాక్యం వినేటప్పుడు క్రమం ఏంటి? మన ముందు కుర్చీలు ఖాళీ లేకుండా కూర్చోవడం. am I right or not? కాబట్టి అర్థమైతే సర్దుకోండి ప్లీజ్, అది మంచిది. థ్యాంక్ యూ. ముందుకు జరిగి కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా వందనాలు. మీరు చాలా మంచి వాళ్ళు, చాలా విశాలమైన స్వభావం కలిగిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నిలబడే వ్యక్తి చిన్నవాడు కావచ్చు, కానీ నేను ఓరల్గా చెప్పాను. దేవుని వాక్యంలోంచి 2 ఆధారాలు కూడా చూపిస్తాను, మీకే చూపిస్తాను. రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరికీ నా చేతులెత్తి వందనాలు చెప్తున్నాను. వెరీ గుడ్. మీరు చాలా మంచివాళ్ళు. ఇంత బాగా సర్దుకున్న వాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ సర్దుకున్నారు, కానీ జరిగినట్టే జరిగారు, జరగలా. సర్దుకున్నట్టే సర్దుకున్నారు, సర్దుకోలా. కానీ మీరు చాలా బాగా సర్దుకున్నారు. థ్యాంక్ యూ, వందనాలు. ఇది బైబిల్లో ఉన్న పద్ధతి కూడా. మీరే చూద్దరు కానీ చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. ప్రసంగి గ్రంథం 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ వస్త్రములు జాగ్రత్తగా చూచుకొనవలెను. అనందా? ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. తర్వాత బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఎట్లా అందరు చెప్పండి ఒకసారి. సమీపించి ఆలకించటం ముఖ్యమా, సమీపించి ఆలకించటం ముఖ్యమా? పోనీ ఎవరన్నారు ఆ మాట? ఈ గ్రంథం రాసింది ఎవరు? ఓ తెలివి తక్కువ అయినా చాలా జ్ఞాని కదా. కాబట్టి బుద్ధిహీనుల లక్షణం ఏంటి? బలి అర్పించడం, దూరంగా ఉంటాం. కానీ భక్తిపరుల లక్షణం ఏంటి? సమీపించి ఆలకించడం. మీరు అనొచ్చు, ఏమండి అది పాత నిబంధన అండి, పాత నిబంధనలో అది చూపించారు మీరు అని. కొత్త నిబంధనలో కూడా చూపిస్తాను, రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇందాక ప్రసంగి 5 చూసాం, ఇప్పుడు మత్తయి 5 చూద్దాం. మత్తయి 5:1 వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎప్పుడు ఆయన? అది ఇప్పుడే కదండి చదివాం మనం. ఎప్పుడు ఆయన? కొండ ఎక్కి. అది అప్పుడు ఆయన, అదే ఎప్పుడు అంటున్నా నేను. శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. కాబట్టి యేసు ప్రభు ప్రసంగం ఎప్పుడు మొదలు పెట్టాడు? దగ్గరకు వచ్చి కూర్చున్నాక స్టార్ట్ చేశాడు, అవునా? అందుకు నేను అలా మొదలు పెట్టాను, అపార్థం చేసుకోకండి. మీరు చాలా మంచివాళ్ళు. మరొకసారి వందనాలు. యాకోబు పత్రికలో ఉదయకాలం 5 అధ్యాయాల్లో నుంచి 5 మాటలు మన మనసులో వేసుకున్నాం. నేను చేయబోతున్న ఈ ధ్యానాలకి ఒక టైటిల్ ఇస్తున్నాను. అదేంటంటే, క్రియాసహితపు విశ్వాసములో దాగి ఉన్న అనుభవాలు. అంటే
క్రియాసహితపు విశ్వాసం అంటే విశ్వాసం అనేది ఎప్పుడు క్రియలతో కూడినదై ఉంటుంది. విశ్వాసం అనేది ఒక ఇంటలెక్చువల్ థియరీ కాదు, మానసిక పరమైన సిద్ధాంతం కాదు, అది క్రియాసహితమైన ప్రదర్శన. విశ్వాసం అనేదానికి ఈ మాటనే యాకోబు నొక్కి వక్కాణిస్తున్నాడు. 2వ అధ్యాయంలో 26వ వచనంలో మనం ఆ మాట చదువుకున్నాం. కాబట్టి క్రియాసహితమైన విశ్వాసం ఎవరిలోనైనా ఉంటే వాళ్ళల్లో కొన్ని క్రియలు కనబడాలి. ఆ క్రియలు లేకపోతే విశ్వాసం మృతం అని అంటున్నాడు. ఒక ఆయనకి పెన్షన్ ఆగిపోయింది. పెన్షన్ ఆగిపోతే టెన్షన్ వస్తుంది కదా, అందుకని ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఏమండి నా పెన్షన్ రావట్లేదని. అప్పుడు వాళ్ళు అన్నారు, టెన్షన్ పడకండి, మా రికార్డ్స్ ప్రకారం మీరు చచ్చిపోయినట్టు ఉందండి, మరి ఏం చేయాలండి అంటే మీరు బతికున్నట్టు సర్టిఫికేట్ తీసుకురండి అన్నారు. లైఫ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. అదేంటండి ఆ మనిషిని నేనే అంటే, ఇవన్నీ మాకు అనవసరం అండి, మాకో సర్టిఫికేట్ కావాలి. ఏమని? నేను ఇంకా బతికున్నానని. ఎక్కడ తేవాలి సార్? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, లేదా ఒక గవర్నమెంట్ డాక్టర్ చేత రాపించండి అన్నాడు. యాకోబు విశ్వాసులతో అదే చెప్తున్నాడు, మీరు బతికానంటే నేను నమ్మను, సో మీరు బతికున్నట్టుగా నాకు సర్టిఫికేట్ కావాలి. ఏంటి యాకోబు గారు, ఏంటి సర్టిఫికేట్ కావాలంటే అందులో కనపడవలసిన కొన్ని సంగతులు చెప్పాడు. మీరు శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో, విశ్వాసం మీలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో, మాట్లాడేటప్పుడు మీరు ఎలా ఉంటారో, పాపం విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తారో, ప్రార్థన విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తారో, ఈ 5 ద్వారా నేను మిమ్మల్ని నిర్ధారించగలను. క్రియలు కలిగిన విశ్వాసం ఉంటే ఈ 5 విషయాల్లో. 1వ అధ్యాయం అందుకే మనం అనుకున్నాం ఏమని? శ్రమలు, దానికి పెట్టుకున్న పేరు. 2వ అధ్యాయానికి పెట్టుకున్న పేరేంటి? క్రియలు. 3వ అధ్యాయానికి పెట్టుకున్న పేరేంటి? మాటలు. 4వ అధ్యాయం పాపం. 5వ అధ్యాయం ప్రార్థన. ఈ 5 అధ్యాయాలు అవుట్లైన్గా పెట్టుకున్నాం. 1వ అధ్యాయంలో మనం దాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. 1వ భాగంలో దేవుని జ్ఞానం, 2వ భాగంలో దేవుని మంచితనం, 3వ భాగంలో దేవుని వాక్యం. క్రియతో కూడిన విశ్వాసం మనలో ఉంటే దేవుని వాక్యం అనేది మనలో తప్పకుండా కార్యం చేస్తుంది. ఈరోజు ఈ మధ్యాహ్నపు సెషన్లో దేవుని వాక్యం గురించే నేను మరికొన్ని సంగతులు మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. వాక్యాలు మనం వింటూ ఉన్నాం, చాలా వింటున్నాం. ప్రసంగం మీద ప్రసంగం, మీటింగుల మీద మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే దేవుని వాక్య విషయంలో మనం చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. వాటిల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు 1వ అధ్యాయం 19వ వచనం నుండి 27 వరకు ఉన్న వాక్య భాగములో 2 నేను మీ ముందు పెడతాను. ఆ మొదటి వ్యక్తి పేరు ఎవరంటే ధన్యుడు. 2వ వ్యక్తి పేరు ఎవరంటే భక్తుడు. మొదటి వ్యక్తి ధన్యుడు, 2వ వ్యక్తి భక్తుడు. ధన్యుడు ఎవరు? చదువుదాం రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. మొదటి భాగం ఏమనుకున్నాం మనం? ధన్యుడు. 2వ భాగం ఏం చెప్పాను? భక్తుడు. భక్తుడిని మనం ఎలా గుర్తుపట్టవచ్చు? 26వ వచనం 27వ వచనాన్ని కలుపుకొని చెప్పాడు ఆయన. అందులో ఏమన్నాడు? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అని 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన
భక్తి ఏదనగా, కాబట్టి భక్తి గురించి మాట్లాడుతున్నాడు. భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? భక్తులు. అర్థమైందా? సో ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మనం చూద్దాం. ఒకటి ధన్యుడు, రెండు భక్తుడు. ఇది ఈరోజు మధ్యాహ్నం పాఠం. ధన్యుడు ఎవరు, భక్తుడెవరు, ఎవరిని ధన్యులు అంటారు? వాక్యం విషయంలో ధన్యులని ఎవరిని అంటారు? ధన్యుడు అన్న పదం క్రొత్త నిబంధనలో సుమారు 50 కంటే ఎక్కువ పర్యాయాలు తెలుగు బైబిల్లో వాడబడింది. దాంట్లో వాక్యం విషయంలో దాదాపు 4 లేక 5 సార్లు వాడబడింది ధన్యుడు అన్న పదం. వాక్యం విషయంలో మాత్రమే ధన్యుడు అన్న పదం వాడబడింది. అసలు యేసు ప్రభు వారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో కూడా ధన్యతలే ఉంటాయి. దాన్ని ధన్యతల ప్రసంగం అంటారు. మొదటి ధన్యత మనకందరికి తెలుసు కదా, చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది అలాగా ధన్యతలతో ఆయన ప్రారంభించాడు. అలాగే ఎన్నో ధన్యతలు ప్రకటన గ్రంథం వరకు మనకి కనబడతాయి. ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్లో ఉండే ఆఖరి ధన్యత ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. చదువుతారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. చూసారా? కొత్త నిబంధన ముగింపులో ధన్యుడు అని రాశారు. ధన్యుడు మరొక ధన్యత కూడా ఉంటుందిలేండి కింద. కానీ వాక్యం విషయంలో గైకొనువారు ధన్యుడు అనే మాట రాయడం మనం చదువుతాం రాకడ వెలుగులో. కాబట్టి ఈ రోజుల్లో మనకు వాక్యం విషయంలో ప్రత్యక్షత చాలా ఎక్కువ ఉంది. ఎన్ని మీటింగులో, ఎన్ని మెసేజ్లో, ఎన్ని పాటలో, ఎన్ని ప్రసంగాలో, కానీ వినడం ఎక్కువ ఉందా, చెయ్యడం ఎక్కువ ఉందా? మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. వినడం ఎక్కువ ఉంది, చేయడం తక్కువ ఉంది. అందుకనే ధన్యులు కాలేకపోతున్నారు. ధన్యులు అవ్వాలంటే అక్కడే చెప్పాడు. దేవుని వాక్య విషయంలో వైఖరిని బట్టి చెప్పొచ్చు. ఇందులో నేను వాక్య విషయంలో 3 మాటలు చెప్తాను. ఇక్కడ 19వ వచనంలో 19వ వచనానికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. అదేంటంటే హియరింగ్, వినుట. 21వ వచనానికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు, రిసీవింగ్, లోబడుట, లేకపోతే దాన్ని అంగీకరించుట, యాక్సెప్టింగ్ లా రిసీవింగ్. 22వ వచనానికి ఒక పేరు పెట్టుకోవచ్చు, ఒబేయింగ్, దానికి విధేయత చూపుట, దాని ప్రకారము ప్రవర్తించుట. వాళ్ళే ధన్యులు. ధన్యులంటే వాళ్ళే. వినడం, రెండవది అంగీకరించడం, మూడవది ప్రవర్తించడం. ఈ 3 జరగకపోతే వినడం వేస్ట్ అంటున్నాడు. ప్రియులారా, చాలా పర్యాయాలు అసలు మనకి వాక్యం తిన్నగా వినడమే రాదు. వినేవారిని మానసిక శాస్త్రవేత్తలు కొన్ని రకాలుగా విభజించారు. దీన్ని బట్టి చెప్పండి మనకి వినే అలవాటు ఉందో లేదో. జాగ్రత్తగా మీరు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మొదటి రకమైన వారిని, వినేవారిని హ్యాబిచువల్ లిజనర్స్ అంటారు. అంటే అలవాటు పడిన శ్రోతలు. అంటే వినడం ఒక అలవాటు వీళ్ళకి. ఎవరండి? హ్యాబిచువల్ లిజనర్స్. అంటే అర్థమయ్యేలా చెప్తాను. ప్రకాశం జిల్లాలో 90 సంవత్సరాల భర్త చనిపోతే 80 సంవత్సరాల భార్య ఆ వచ్చిన సేవకులను సమాధి చేయనివ్వట్లా. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అవుతుంది. సాయంత్రం ఎవరి పనులు ఆళ్ళుకుంటే వెనక్కి వెళ్ళిపోవాలి, వెళ్ళనివ్వట్లా. అక్కడే ఆపేసింది. అమ్మో, ఆయన లేకుండా నేను బతకలేనండి అంటుంది. అదేంటమ్మా, దేవుడు నీకు ఇంతకాలం ఆయుష్ ఇచ్చాడు, ఆయనకి ఆయుష్ ఇచ్చాడు, సమాధి చేయనివ్వాలంటే, అమ్మో లేదండి, లేదు, నేను బతకను, నేను చచ్చిపోతాను. మరి ఏం చేయాలమ్మా అంటే, నన్ను కూడా పూడ్చిపెట్టండి అంటుంది. బతికున్నామని ఎలా పూడ్చిపెడతారు? యవనస్తులకి కొంచెం విసుగు అనిపించి, అంకుల్ ఎటుగూడి ఆవిడే కోరుతుంది కదా,
ఆప్కా పర్మాయిష్, మీరు కోరిన పాట అన్నట్టుగా ఆవిడ కోరుకుంది కాబట్టి కోరిక ప్రకారం ఆవిడ కూడా గుంటలో వేసి 10 తట్టల మట్టి వేసేద్దాం అన్నారు. ఆ దెబ్బకి ఆపేసింది ఏడుపు. అయితే అక్కడుండే ఒక యవనస్తురాలకి భలే ఉత్సాహంగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించి, ఏంటి అసలు 90 సంవత్సరాల లేటు వయసులో కూడా మా అమ్మకి ఇంత ఘాటు ప్రేమ ఏంటో తెలుసుకుందామని ఆ శవాన్ని తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మ, ఏంటి తాత అంటే నీకు అంత ప్రేమ అందంట. అప్పుడు ఆవిడ అందంట, ప్రేమ నా ముఖమా అంద. మరి ఏంటి మా అమ్మ అంతలా ఏడిచావు అని అంటే, ఎందుకు ఏడిచానో తెలుసా, రోజు ఆయన గురక పెడితే కానీ నాకు నిద్ర పట్టదు. ఈ రోజు నుంచి నా కోసం ఎవరు గురక పెడతారు అంటే ఆవిడ చెవులు దేనికి ట్యూన్ అయినాయి? గురకకి. అలాగే కొంతమంది చర్చికి వచ్చే వాళ్ళకి, మీటింగులకు వచ్చే వాళ్ళకి వినడానికి చెవులు అలా ట్యూన్ అయినాయి. దిగదో, ఒక్క మొక్క లోపలికి వెళ్ళదో. ఆ గురక ముసలావిడి చెవికి నున్నగా సమ్మగా ఉన్నట్టు చాలామందికి వాక్యం అలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని హ్యాబిట్యువల్ లిజనర్స్ అంటారు, అలవాటు పడిన శ్రోతలు. ఇదొక రకం మనుషులు. రెండవ రకం ఉంటారు, వాళ్ళు ఎవరంటే ఇగ్నోరెంట్ లిజనర్స్ అంటారు, అంటే అమాయకపు శ్రోతలు. వీళ్ళకి అసలు ఏమి వింటారో ఏమీ తెలియదు అస్సలు. ఒకవేళ వచ్చి కూర్చున్నా కింద చూడరు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో రాసినట్టు పైనున్న వాటిని వెతుకుతూ ఉంటారు. ఫ్యాన్లే చూస్తారా, కింద పట్టాలే చూస్తారా, చుట్టూ చూస్తారా, అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. వీళ్ళని ఏమంటారు? అమాయకపు శ్రోతలు. మొదటి రకం ఎవరు? అలవాటు శ్రోతలు. రెండవ రకం అమాయకపు శ్రోతలు. మూడవ రకం ఉంటారు, వాళ్ళు ఎవరంటే ప్రిటెంటివ్ లిజనర్స్ అంటారు, అంటే నటనా శ్రోతలు. వాళ్ళు వినరు కానీ విన్నట్టు నటిస్తారు, రాసుకున్నట్టే ఉంటారు, అర్థమైనట్టే తలూపుతుంటారు, ఒక్క ముక్క లోపలికి వెళ్దాం. వీళ్ళని ఎవరంటారు? నటనా శ్రోతలు. ఇంకొక రకం ఉంటారు, వాళ్ళని ఏమంటారంటే పార్షియల్ లిజనర్స్ అంటారు. పార్షియల్ లిజనర్స్ అంటే అర్థం పాక్షికంగా వినే శ్రోతలు. అంటే ప్రసంగం అంతా నిద్రపోతారు, ఒక కథ వచ్చింది అనుకోండి అప్పుడు లేస్తారు, ఒక ఉపమానం చెప్పారనుకోండి అప్పుడు లేస్తారు. ప్రసంగంలో ఉపమానాలు చెప్పేది ఎందుకంటే వాక్యం అర్థం అవడానికి. కానీ అసలు వీళ్ళకి వాక్యం ఎగిరిపోద్ది. ఏం గుర్తుంటే? ఉపమానాలు గుర్తుంటాయి, ఈ బాగా గుర్తుండిపోతాయి. ఒకసారి రేడియోలో వాక్యం చెప్పే జోషి గారు ఒక ఊరు వెళ్ళాడట. ఊరు వెళ్తే భోజనం పెడతా ఉన్నారు సిస్టర్ గారు. అన్నగారు, మీరు మా ఊరికి రాక 5 ఏళ్ళు అయింది అన్నగారు, అసలు అప్పుడు ప్రసంగం చెప్పారు అన్నగారు, ఏం మెసేజ్ చెప్పారు అన్నగారు అందంట. అమ్మ మేము సేవకులం కదా, చాలా స్థలాలకు వెళ్తుంటాం, మేము చాలా స్థలాల్లో వాక్యం చెబుతుంటాం, ఏం వాక్యం చెప్పానమ్మా అన్నాడంట. అదే అన్నగారు నాకు గుర్తులేదు కానీ అసలు మెసేజ్ సూపర్గా ఉంది అన్నగారు అందంట. అదేనమ్మా ఒక్క మాట అన్నా చెప్పు, ప్రసంగం అంతా ఎవరికి గుర్తుండదు, ఒక్క మాట అన్న చెప్పంటే, అదే అన్నగారు మర్చిపోయాను కానీ అసలు మెసేజే మా గుండెలు కరిగిపోయింది అన్నగారు అందండి. అదేనమ్మా ఒక్క మాట అన్నా చెప్పంటే చెప్పట్లా. సరే ఆయన కొంచెం కోపం వచ్చి, అదేంటమ్మా బాగా చెప్పానంటున్నావు ఒక్క మాట అన్నా చెప్పలేకపోతున్నావు అంటే, మొత్తానికి చేయి గడుక్కునే టైంకి గుర్తొచ్చింది ఆవిడికి. అన్నగారు గుర్తొచ్చింది, మీరు భలే మెసేజ్ చెప్పారు, ఆ మెసేజ్ ఏంటంటే కోడి పెట్ట గుడ్డు పెట్టిందని చెప్పారు అన్నగారు అందంట. అప్పుడు ఆయన కోపం వచ్చి అన్నాడంట, కోడి పెట్ట గుడ్డు పెట్టక కోడి పుంజు గుడ్డు పెట్టుద్ది ఎక్కడైనా? అంటే మీకు వాక్యం చెప్పేటప్పుడు ఉపమానాలు అర్థం అవటానికి చెబుతారు కానీ మీరు అసలు వాక్యం అంతా ఎగిరిపోయింది. ఏం గుర్తుంది? కోడి పెట్ట గుర్తుంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే పార్షియల్ లిజనర్స్, పాక్షికమైన శ్రోతలు. అర్థమైందా? ఎన్ని రకాలు చెప్పాను ఇప్పుడు? అలవాటు శ్రోతలు, అలక్ష్యపు శ్రోతలు, నటనా శ్రోతలు, పాక్షికంగా గుర్తుంచుకునే శ్రోతలు. ఆ తర్వాత మరొక రకమైన ఎవరు అంటే ఎంపథటిక్ లిజనర్స్ అంటారు. అందులో నవ్విచ్చేది ఉందనుకోండి, అంటే భావోద్రేక శ్రోతలు. నవ్విచ్చేది ఉందనుకోండి నవ్వుతారు, ఏడుపు వచ్చేది ఉందనుకోండి ఏడుస్తారు, చీత్తారు, కర్చీఫ్ కూడా తుడుస్తారు. అంటే భావోద్వేగాలతో కలిసిపోతారు కానీ
మెసేజ్ గుర్తుండదు. మరికొంతమంది ఉంటారు యారగాంట్ లిజనర్స్, అంటే తలబిరుసు శ్రోతలు అంటారు. వీళ్ళని ఏమంటారండి? తలబిరుసు శ్రోతలు అంటే ఏంటి ఇంత ఖండితంగా చెప్పాలా, ఇంత ఖచ్చితంగా చెప్పాలా, ఇంత మొహమాటం లేకుండా చెప్పాలా అని తలబిరుసు శ్రోతలు. మరికొంతమంది ఉంటారు ఇంటలెక్చువల్ లిజనర్స్ అంటారు వాళ్ళని, అంటే మానసికమైన జ్ఞానంతో వినే శ్రోతలు. వాళ్ళు ఎలా వింటారంటే, ఓహో ఈరోజు సుధాకర్ బాబు గారు యాకోబు పత్రిక చెప్తున్నారా, ఇంతకుముందు యాకోబు పత్రిక ఎవరు చెప్పారు, ఆయన ఏం పాయింట్లు చెప్పాడు, ఈయన ఏం పాయింట్లు చెబుతాడు, అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏం తేడా ఉంది అని ఇది ఆలోచిస్తూ వింటారు. కానీ వాక్యం మొక్క మాత్రం లోపలికి దిగదు. మీరందరూ మెలకున్నారండి? అయ్యా వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నారు మాకంటారేమో. ఏదో ఒక రకానికి మనం అందరం చెందుతాం. నువ్వేదో ఒక రకానికి చెందుతావు. ఆఖరి రకం చెప్తాను, ట్రాన్స్ఫార్మడ్ లిజనర్స్, పరివర్తన చెందిన శ్రోతలు. చాలామందికి దేవుని వాక్యం వినడం రాదు, అలవాటుగా వినేవాళ్ళు కొందరు, అలక్ష్యంగా వినేవాళ్ళు కొందరు, నటించేటట్టు వినేవాళ్ళు కొందరు, అర్థమైనట్టే వింటారు, అర్థం కాదు, ఉపమానాలు మాత్రమే గుర్తుంచుకునేవాళ్ళు కొందరు, ఇదివరకు మెసేజ్ ఎక్కడ విన్నాం, ఇది ఎక్కడ వింటున్నాం, యాకోబు పత్రిక ఎవరు ఇదివరకు ఎవరు చెప్పారు, ఇలా వినేవాళ్ళు కొందరు. కానీ దేవుని వాక్యమును చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే తాజా ఆకలితో రావాలి. ఆకలి కలిగిన వాణ్ణే ప్రభు తృప్తిపరుస్తాడు, ఆశ కలిగిన ప్రాణమునే ఆయన తృప్తిపరుస్తాడు. మరి ఆశ అనేది మనకుందా? ఆశ లేని వాడిని తృప్తిపరచలేరు, దేవుడు కూడా చేయలేడు ఆ పని. కాబట్టి ఆశ అనేది మనకు ఉండాలి. కాబట్టి వాక్యం వినాలి, ఫస్ట్ మనకి వినడం రావాలి. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట అంటారు, మీ కన్నులు చూచుచున్నవి గనుక ధన్యములైనవి. చూడండి మత్తయి 13 చదవండి తమ్ముడు. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అంటే చూచే కళ్ళు, వినే చెవులు ప్రభు దృష్టిలో ఏంటి? ధన్యం. మరి ఆ ధన్యత మనం పొంది వెళ్ళడామా? కాబట్టి ధన్యుడు అన్న దాంట్లో మొదటి మెట్టేంటి? వినే చెవులు. వినాలి, మనం బాగా వినాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టి వినాలి. దేవా నాతో ఏం మాట్లాడతావు అన్నట్లుగా వినాలి. అది వినడమే మనకు రాకపోతే మనం ధన్యులం కాదు. ధన్యులకు వ్యతిరేకమైన పదం ఏంటి? దరిద్రులు. బాగా చెప్పారు. మరొక పదం ఏంటి? దౌర్భాగ్యులు. ధన్యులకు వ్యతిరేకమైన పదం దౌర్భాగ్యులు. సో ధన్యులు అంటే వినేవాళ్ళు. అసలు వినడం గురించి యాకోబు ఎంత చక్కగా చెప్పాడండి. శరీర ధర్మశాస్త్రం గురించి ఇందులో రాస్తున్నాడు, మీరు మీ చెవులతో వినాలి అని. శరీరంలోనే దేవుడు ఆ మెకానిజం పెట్టాడు, అవునా కదా? ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు శరీరంలో పెట్టాడు, అవునో కాదో చెప్తాను రండి. మనకి చేతులు ఎన్ని? రెండా? మంగళగిరి వాళ్ళకి ఏమైనా 3 ఉంటాయా? అందరికీ 2. 2 చేతులతో ఎన్ని పనులు చేస్తాం మనం? 2 చేతులతో కలిపి ఎన్ని పనులు చేస్తాం? 4. ఒక పని చేస్తాం, ఒక బల్లే ఎత్తుతాం. ఒక చేత్తో ఒక బల్ల, ఇంకో చేత్తో ఇంకో బల్ల. తేలికైతే ఎత్తుతారు కానీ బరువైన ఎత్తలేరు. 2 చేతులు కలిపి ఒకటే పని. కళ్ళెన్ని? 2. 2 కళ్ళతో ఎన్ని పనులు ఉన్నాయి? ఏంటండి అటు చూస్తున్నారు? 2 కళ్ళతో ఒకటే పని. ఏంటి పని? చూడటం. కాళ్ళెన్ని? 2. 2 కాళ్ళతో ఎన్ని దిక్కులకి నడుస్తాం? తూర్పుకా పడమరకా? లేదంటే 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు ఉత్తరానికి ఒక కాలు దక్షిణానికి వెళ్తానంటే చీలిపోతుంది, అవదు. కాళ్ళు 2 ఒకటే పని, చేతులు 2 ఒకటే పని, కళ్ళు 2 ఒకటే పని. చెవులన్నీ చెప్పాలి?
చెవులు కూడా రెండే. ఎన్ని పనులు? ఒకటే పని. మీరు బాగా చెప్పారు. ఎవరో సండే స్కూల్ పిల్లవాడు అన్నాడంట 2 పనులు అండి అని. ఏంటి రాయి అంటే ఒక చెవితో వింటాం, ఇంకో చెవితో వదిలేయటం అని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాళ్ళు 2 ఒకటే పని, చెవులు 2 ఒకటే పని, కళ్ళు 2 ఒకటే పని. నోరులెన్ని? ఒకటేనా? ఒకటే. ఒక్క నోటితో ఎన్ని పనులు చేస్తాం? ఒకటా? ఒక్క నోరుతో ఎన్ని పనులు చేస్తాం? చాలా. చాలా అంటే కొన్ని చెప్పండి. తినడం దీంతోనే, తర్వాత మాట్లాడటం దీంతోనే, తర్వాత అప్పుడప్పుడు చర్చిలో గోల్డ్ పెరిగినప్పుడు ఇంటి దగ్గర కుదరదు, వాక్యం ఎక్కదు, కాబట్టి గోల్డ్ గిలుకుటాకి ఇదే. కొంతమంది నోర్లను అలా వాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి వినడానికి వేగిరపడువాడు, మాటలాడడానికి నిదానించువాడు. ఉందా మాట అక్కడ? ధన్యుడు అంటే అర్థం ఏంటంటే వినడానికి వేగిరపడేవాడు. దేవుడు శరీరములో మనకు ఒక్క నోరు పెట్టాడు. ఒక్క నోరుకి చాలా పనులు, 3 పనులు పెట్టాడు. చెవులు 2 పెట్టాడు. 2 చెవులకి ఒకటే పని పెట్టాడు. చెవులు 2 పని ఒకటే, నోరు ఒకటే, పనులు ఎక్కువ. అంటే శరీరములో దేవుడు ఏం చెప్పాడంటే ఈ అవయవాలు పెట్టడం ద్వారా నువ్వు మాట్లాడేదానికంటే వినేది డబల్ ఉండాలి, రెట్టింపు ఉండాలి. మరి రెట్టింపు ఉందా? మాట్లాడగలుగుతున్నామా? అలా మాట్లాడేదానికి రెట్టింపుగా వినగలుగుతున్నామా? ఎవరి మట్టుకు వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళు ధన్యులు. ప్రియులారా, వినడం మనకి చేత కావాలి, వినువాడు ధన్యుడు. మరి వినటం మాత్రమే కాదు, తర్వాత మాట ఏమన్నాడు? 20వ వచనానికి రండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించటం రావాలి. సాత్వికంతో అంటే అవును ప్రభువా, చిత్తం ప్రభువా, అలాగే ప్రభువా, నేను నీ మాటకు విధేయత చూపిస్తాను ప్రభువా అని అంగీకరించటం మనకు చేత కావాలి. వాళ్ళు ధన్యులు. వాళ్ళు ధన్యుడు అంటే ఎవరు? వినేవాడు. రెండవది వాక్యాన్ని లోపలికి తీసుకునేవాడు. అయితే వాక్యం లోపలికి వెళ్లకుండా అడ్డం పడేది ఏంటో తెలుసా? అక్కడే ఉంది. 21వ వచనంలో ఏముంది చెప్పండి? సమస్త కల్మషమును. మీరు చెప్పాలి నాకు, ఏముంది? ఏంటి అడ్డం పడుతుంది? కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వం. లోపల కల్మషము, దుష్టత్వము ఉన్న వ్యక్తి దేవుని వాక్యమును వినలేడు. యాకోబు ఎంత బాగా చెప్తున్నాడండి. ప్రియులారా, మనకు దేవుని వాక్యం వినలేకపోతున్నామంటే, దాన్ని స్వీకరించలేకపోతున్నామంటే, దాన్ని అంగీకరించలేకపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? లోపట ఏమన్నట్టు? కల్మషం కలిగిన మనస్సు, దుష్టత్వము కలిగిన మనస్సు దేవుని వాక్యాన్ని అంగీకరించదు. అందుకనే వాక్యాన్ని వినేటప్పుడు కొంతమంది కొరకొరా చూస్తుంటారు. ఎందుకో తెలుసా? లోపట ఏముంటుంది? కల్మషం ఉన్న వాళ్ళకి వాక్యం దిగదండి లోపలికి. వాళ్ళు ధన్యులు కాలేరు. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ఎరగవలసిన సంగతి, నాలో అట్టిది ఉండకూడదు అని మనం విధేయత కలిగి ఉండాలి. తర్వాత అందులోనే 3వ అనుభవం ఏం చెప్పాడు? మీరు వినువారు మాత్రమేండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు. అంటే వాక్యానికి లోబడడం, విధేయత చూపడం. అలా చూపకపోతే ఒక పోలిక పోల్చాడండి 24వ వచనంలో. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో
మరిచిపోవును. ఎక్కడ చూసుకుంటాడు? అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చూసుకుంటాడు, అవతలికి వెళ్ళిపోతాడు. నా భార్య సిద్ధార్థ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే రోజుల్లో ఒక లెక్చరర్ గారు ఉన్నారు. వీళ్ళకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. ఆవిడ కారులో వస్తారు రోజు కాలేజ్కి. కారులో వస్తూ ఉండగా అందరూ గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం అంటుంటారు. ఆ రోజు పిల్లలందరూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ నవ్వటం, పగా నవ్వుతున్నారు. అందరూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ నవ్వటం. అలాగే ఈవిడ కూడా చాలా హుషారుగా టైం అయిపోయిందని సంతకం పెట్టి స్టాఫ్ రూమ్లోకి వస్తే స్టాఫ్ కూడా గుడ్ మార్నింగ్ మేడం అని వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఏంట్రా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని అంది. అని అంటే, మేడం మీరు ఒకసారి అద్దం ముందుకు వెళ్ళండి అన్నారు. అద్దం ముందుకెళ్ళి ఆవిడ కూడా నవ్వింది. ఏంటో తెలుసా, వంట చేస్తా మసిగొడ్డ భుజం మీద వేసుకొని అలాగొచ్చేసింది. పొరపాటేంటి? ఎప్పుడు అద్దం చూసుకునే ఆవిడ చూసుకోకుండా వచ్చింది. ఇప్పుడు ఈ ఉపమానమైన మనం కూడా నవ్వాం కదా. వాక్యం ముందుకొచ్చి సరిచేసుకుండా వెళితే పరలోకం కూడా మనల్ని చూసి అలాగే నవ్వుతుంది. ఇప్పుడు మనం నవ్వాం కదా ఆవిడ గురించి విని, పరలోకంలో వాళ్ళు కూడా అలాగే నవ్వుతారు మనల్ని చూసి. పక్కా నవ్వుకుంటారు. అరే ఈ వాక్యం మాకు లేదే, మనుషులకు ఆయన ఇచ్చాడే, అసలు ఎవరికి ఇవ్వలేదు కదా. అందుకేగా పాత పాట ఉంది, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని. ఎవరికి చేయలేదు ఆయన అట్లా. ఆ వాక్యాన్ని మన చేతికిస్తే ఆ వాక్యం పట్ల, ఆ వాక్యంలో నేను ఎలా ఉన్నానో అని చూసుకోకుండా, అద్దంలో ముఖాన్ని చూసుకోకుండా అవతలకి వెళ్ళిపోతున్నామంటే మనకంటే దౌర్భాగ్యుడు ఎవరుంటారండి? ఒకరోజు ఆదివారం మా చర్చ్ అయిపోయిన తర్వాత వాక్యం వింటుండగా ఒక యవనస్తుడిని నేను గమనిస్తున్నాను. ముఖం అంతా కందగడ్డలాగా మారిపోతుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కళ్ళు ఎర్రగా అవుతున్నాయి. నాకు అర్థమవుతుంది ఇతనికి వాక్యం టచ్ అవుతుందని. అయిపోయిన తర్వాత యవనస్తులతో కూడా కలిసి భోజనం చేయటం అలవాటు మాకు ఆదివారం పూట. ఎందుకంటే తల్లిదండ్రులకు వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి. అలా చేస్తుండగా భోంచేద్దాం రా అని అన్నాను. అంటే అన్నా సారీ అన్నా నేను రాలేనన్నా అన్నాడు. అరే తిను, ఉదయం టిఫిన్ చేసావంటే చేయలేదు, మరి భోంచేద్దాం రా, లేట్ అయిపోయింది కదా ఇప్పటికే 1:30, 2 అవుతుందంటే సారీ అన్న నేను చేయలేను. ఏం ఒంట్లో బాగాలేదంటే బాగుందన్నా, మనసు బాగాలేదన్నా. ఏం దేవుని వాక్యం విన్నాను కదన్నా, గుండెలు పగిలిపోయినాయి అన్నా, దేవుడితో నేను సెటిల్ చేసుకోకుండా భోజనం చేయలేనన్నా. వాక్యాన్ని ఎక్కడికి తీసుకుంటున్నాడు? హృదయంలోనికి. ఇలాంటి అనుభవాలు ఏమన్నా ఉన్నాయా మనకి? అందుకే ధన్యులు కాలేకపోతున్నారు. వాక్యం వాక్యం వాక్యం, మెసేజ్ల మీద మెసేజ్లు. ఎన్ని మెసేజ్లు! యూట్యూబ్లో కూడా మెసేజ్లు ఉన్నాయి. ఇప్పుడు అదేమంటే యూట్యూబ్లో వింటున్నాం కదండి అంటున్నారు. యూట్యూబ్ అంటే అర్థం చెప్తుంటాను నేను అప్పుడప్పుడు. యూట్యూబ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గొట్టం అని. యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే గొట్టం. మేము మీటింగ్కి రాగానండి యూట్యూబ్లో వింటామండి. మీరు అపార్థం చేసుకోకండి. ఎక్కువ మందిర సంబంధుల కంటే గొట్టం సంబంధులు తయారవుతున్నారు ఈ రోజుల్లో. సహవాసానికి ప్రాధాన్యత లేదు, సంఘానికి మందిరానికి ప్రాధాన్యత లేదు. అదేమంటే యూట్యూబ్లో వింటున్నామండి. యూట్యూబ్లో విన్నప్పుడు బుర్రను నింపుకోగలవు, నోట్స్ను నింపుకోగలవు, కానీ హృదయంలో కార్యం జరుగుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమే. నా ప్రశ్న ఏంటంటే, ముఖాముఖిగా విన్నప్పుడే జరగలేని కార్యం ప్రత్యక్షంగా వింటేనే జరగలేని కార్యం పరోక్షంగా వింటే జరుగుద్దా?
వినండి, నేర్చుకోండి, తప్పేమి లేదు, కానీ అంతటితో ఆగిపోకండి. వినుట అనేది పాటించుటకు గనక దారి తీయకపోతే వినుట వ్యర్థం. అదే యాకోబు అనేది. వాక్యాన్ని ఆ ప్రకారం తీసుకోవాలా. ఆ యవనస్తుడు ఉదాహరణ నా మనసులో అలాగే నిలిగిపోయింది. నేను రానన్నా, భోంచేయలేనన్నా, ఆ దేవుడితో నేను ఆ విషయం సెటిల్ చేసుకోకుండా, ఒప్పుకోకుండా నేను అన్నం తినలేనన్నా అంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం పట్ల అలాంటి వైఖరి ఉందా? వాళ్ళు ధన్యులు. జి రాజారావు గారి పుస్తకాలలో ఎక్కువ శాతం ముద్రణ కొరకు సహాయపడిన ఆయన W.E. చంద్రశేఖర్ గారు, వాల్దాటి ఎడ్వర్డ్ చంద్రశేఖర్ గారు బాంబేలో ఉంటారు. వారి కుమారుడు పాల్ వాల్దాటి ఇండియన్ క్రికెట్ టీంలో 2020 మ్యాచెస్ ఆడేవాడు ఇదివరకు. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్, క్రికెట్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు బాంబేలో. తెలంగాణ ప్రాంతం వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వాక్యానికి విధేయత చూపటం అనే అంశాన్ని గురించి చెబుతున్నాను. ఆయన వయసులో, జ్ఞానములో, అనుభవంలో నాకంటే పెద్దవాళ్ళు, కానీ ఎప్పుడు ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఒక నోట్స్ తీసుకొని వచ్చి ముందు వరుసలో కూర్చుంటారు. వాళ్ళెక్కడ ప్రభుదాస్ గారి హయాం నుంచి, రాజారావు గారి హయాం, శ్యాంబాబు గారి హయాం, లూకా గారి హయాం, ఆనందం గారు, వీళ్ళందరి వర్తమానాలు వినున్న ఆయన ఈ కుర్ర కొంక ఏం చెప్తాడులే అని అనుకోవట్లేదు. ఆయన ముందు వరుసలో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని మీటింగ్ అయిన తర్వాత చెప్తున్నాడు, బ్రదర్ మీరు ఇందాక వాక్యం చెప్పారు కదా, ఇదిగోండి నోట్స్ రాసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు. ఏంటని చూస్తే నోట్స్ ఎడం పక్కే రాశాడు. ఏంటంటే మీరు వాక్యం చెప్పేటప్పుడు చెప్పారు కదా బ్రదర్, నోట్స్ ఒక పక్కే రాస్తే, నోట్స్ పూర్తిగా రాసి పడేస్తే దేవుడు మీతో ఏం మాట్లాడాడు మాత్రమే అర్థమవుతుంది, కానీ మీరేమి స్పందించారో అర్థం కాదు కదా. అందుకని నోట్స్ రాసేటప్పుడు సగం పేజీకే రాయండి, అది దేవుడు మీతో మాట్లాడిన మాట. మిగతా సగం పేజీ ఖాళీ వదలండి, అది దేవుడుతో మీరు మాట్లాడాల్సిన మాట. మీ స్పందన దీనికి లోబడ్డామా లేదా అన్న విషయాన్ని కుడిపక్క రాయండి అంటే, నేను అలాగే రాశాను బ్రదర్ అంటున్నాడు. అంత వయసులో ఉన్న పెద్ద అయిన మాట అంటే నాకు సిగ్గు అనిపించింది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని పాటించాలని ఎంత తపనండి. ఇప్పటికి కూడా ఆయనకి 70 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ సంవత్సరంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ రోజు మమ్మల్ని కారులో పంపిస్తూ, అన్న మరి మీరు మమ్మల్ని కారులో పంపిస్తున్నారు, మీరేమో ట్రైన్కి వస్తున్నారు ఏంటంటే, బ్రదర్ నేను ఎందుకు ట్రైన్లో వస్తానంటే, ఈ కారుకి కనుక నేను వస్తే రోజుకి 1000 రూపాయలు అవుతుంది, పూటకు 1000 రూపాయలు అవుతుంది. అందుకని ఈ 1000 రూపాయలు నేను ఒక చిన్న ముంతలో వేస్తాను. ఎన్నిసార్లు నేను వెళ్తానో అదంతా ముంతలో వేస్తాను, అది దేవుని సేవకులకు ఇస్తాను. నేను ట్రైన్లో రావడం వలన దేవుని పరిచర్యలో నేను ఎలాగ పాలు పంపులు పొందడానికి అవుతుంది అంటున్నాడు. దేవుని వాక్యమును అంగీకరించి ప్రవర్తించే వారి జీవితాలు అలా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మెసేజ్ అయిందా, ఇంకొక మెసేజ్ వస్తుంది, ఆ తర్వాత మెసేజ్ వస్తుంది, ఆ తర్వాత ఇక ఇంటికి వెళ్తాం. ప్రియులారా, వాక్యాన్ని వినటం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో, వాక్య ప్రకారం ప్రవర్తించడం తగ్గిపోయింది. ఇంకొక మాట, మనం తినడం ఎంతసేపు తింటామండి? తినడం ఒక గంట తింటామా? 5 నిమిషాలా? ఓ పావు గంట అనుకోండి, పావు గంట తింటాం. ఎంతసేపు అరగాలి పావు గంట తిన్నది? కనీసం 3 గంటలు మినిమం సైన్స్ చెప్పేది. పావు గంట తింటే 3 గంటలు అరగాలి కదా. మరి గంట తింటే ఎంత అరగాలి సుమారు చెప్పండి? ఏమండి? 12 గంటలు అరగాలి. రైట్, బాగా చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న, గంట మెసేజ్ వింటే సాధన ఎంతసేపు ఉండాలి? ఏంటండి అందరికీ కంటి చూపేగా నోటి మాటలేదే? నేను అడిగేది వాస్తవా కాదా? జంతు పరిభాషలో నుండి చెబుతాను. జంతువులు గబా గబా గడ్డి తింటాయి, తినేసిన తర్వాత ఒక చోట కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత ఏం చేస్తాయి? నవిలిన దాన్ని మళ్ళా
నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తాయి. తినేది ఎక్కువసేపా, నెమరేసేది ఎక్కువసేపా? అందుకనే బైబిల్లో నెమరువేయు జంతువులు పవిత్రములు అన్నాడు. ఉందా లేదా? ఉందా? లేవియాకాండములో ఉంటుంది. ఏ జంతువులు పవిత్రములైనవి? నెమరు వేసేది. పంది ఎందుకు అపవిత్రమైనది? 2 కారణాలు. అది తిరిగేది అపవిత్రమైన దాంట్లో, తినేది అపవిత్రమైనది. 3వది బైబిల్ లెక్కలో నెమరు వేయదు. అంటే సపా 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 తినటం, మింగటం అంతే. నెమరేయటం ఉండదు దానికి. ఇప్పుడు మెసేజ్ల మీద మెసేజ్లు, మెసేజ్ల మీద మెసేజ్లు ఒకటే వింటా ఉన్నాం అనుకో, మనం ఎవరం? పాటించడం లేదు, మనం ఎవరం? మీరు చెప్పండి, నేను చెప్పను. అదే యాకోబు అనేది. వింటున్నారు వింటున్నారు వింటున్నారు, తింటున్నారు, కానీ పాటించేది ఏది? అందుకే టోజర్ అనే దైవ సేవకుడి మాట అన్నాడు, వీఆర్ అక్వైరింగ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ వీ డోంట్ హ్యావ్ పిన్స్ ఆఫ్ ప్రాక్టీస్. టన్నుల కొద్దీ వింటున్నాం, పిన్నంత ఆచరణ కూడా ఉండటం లేదు. అందుకనే వాక్యం మనం స్వీకరించాలి, లోపలికి తీసుకోవాలండి, లోపలికి తీసుకోవాలి. ఎస్ ఆనందం గారు వాక్యాన్ని ప్రారంభించేటప్పుడు మధ్యలో కానీ ఈ ఉపమానం చెప్పేవాడు. సముద్రంలో ముత్యపు చిప్పలని ఉంటాయి, అవి ఆకాశం మేఘావృతమైనప్పుడు సముద్రపు అడుగు భాగం నుంచి పైకి వస్తాయి, నోర్లు తెరుస్తాయి. నోర్లు తెరిచినప్పుడు ఎన్ని వర్షపు చినుకులైతే ఆ ముత్యపు చిప్ప నోట్లో పడతాయో అవన్నీ ఏమవుతాయి? ముత్యాలు అవుతాయి. అప్పుడు 3 ప్రశ్నలు వేసేవాడు ఆయన. ఆ 3 ప్రశ్నలు నేను మీకు కూడా వేస్తాను, జవాబు చెప్పండి. సముద్రములో పడిన వర్షానికి విలువ ఎక్కువ, సముద్రములో పడిన వర్షం ఎక్కువ, ముత్యపు చిప్ప నోట్లో పడిన వర్షం ఎక్కువ? ఆలోచించి జవాబు చెప్పాలి. సముద్రంలో ఎక్కువ వర్షం పడుద్దా, ముత్యపు చిప్ప నోట్లో ఎక్కువ వర్షం పడుద్దా? ఏమండి? సముద్రంలోనే పడుతుంది. రైట్, బాగా చెప్పారు. మీకు 100కి 100 మార్కులు, తిరుగులేదు. 2వ ప్రశ్న, సముద్రంలో పడిన వర్షానికి విలువ ఎక్కువ, ముత్యపు చిప్ప నోట్లో పడిన వర్షానికి విలువ ఎక్కువ? పడిన వర్షానికి విలువ ఎక్కువ. 2వ ప్రశ్నకు కూడా మీకు 100కి 100 మార్కులు వచ్చాయి. 3వ ప్రశ్న, ఇంతకీ ఇప్పుడు వర్షం ఎక్కడ పడుతుంది? ఇప్పుడు వాక్యం అనే వర్షం ఇప్పుడు ఎక్కడ పడుతుంది? షాలేము సముద్రంలో పడుతుందా, లేకపోతే నా హృదయంలో పడుతుందా? సముద్రంలో పడితే కొట్టుకుపోతావు అంతే. ఇంకో 10 మీటింగులు వచ్చిన అలాగుంటావు. స్పీకర్లు మారుతుంటారు, మనం అలాగే ఉంటాం. మీటింగులు జరుగుతూనే ఉంటే మనం అలాగే ఉంటాం. జీవితంలో ఏమాత్రం మార్పు రాదు. అందుకే కొంతమంది గురించి ఇలాగ అనుకునేవాళ్ళం, కొంతమంది మారరు. ఏంటండి? మానరు. 2 మారరు. ఏం ఉపయోగం? మారరు. దేవుని వాక్యానికి విధేయత చూపడం నేర్చుకుందాం. వాళ్ళు ధన్యులు. ఎవరు ధన్యులు? వాళ్ళు ధన్యులు. ఈ మాట యేసు ప్రభువు కూడా చెప్పాడు. ఆ మాట చదివిస్తాను, 3 మాటలు చదివిస్తాను రండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒకరు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం మరొకరు చూడండి. లూకా 11:28 చదువుతారా? ఆయన
అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ఎవరెవరు? దేవుని వాక్యము విని దాని గైకొనువారు మరీ ధన్యులని. ఇప్పుడు చెప్పండి, ధన్యులు ఎవరు? వినేవారు మాత్రం కాదు, ఏం చేసేవారు? విని దాని గైకొనేవారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. జాన్ 13:17. ఈ సంగతులు మీరెరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఇది కూడా ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభువే చెప్పాడు. మామూలుగా అయితే ఏమనాలి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వింటే ధన్యత అని అనుకుంటాం. కానీ వినుట అనేది చేయుటకు దారి చూపకపోతే అది వృధా. సహోదరులారా, అర్థమవుతుందా? కాబట్టి ఒక సందేశాన్ని మనం విన్నాక, అందుకేనండి నాకు ప్రసంగం మీద ప్రసంగం చెప్పడానికి ఇష్టపడకపోవడానికి రీజన్ అదే. దాని గురించిన ఆలోచన మనకు లేకుండా అయిపోతుంది. దాని యాకోబు ఏమన్నాడు తెలుసా? కేవలం వినివారు మాత్రమే ఉంటే ఎవరిని మోసం చేసుకున్నట్టు చెప్పండి? మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు ఉందా మాట? మీరు వినివారు మాత్రమైంది మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. కేవలం నన్ను నేను మోసం చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థమవుతా చెప్తున్నాను. ఇదిగోండి, నా జేబులోంచి పర్స్ తీసి ఇందులో ఎంత, ఇదిగోండి ఒక 1000 రూపాయలు తీశాను. తీసి అటు ఇటు చూసి తీసి మళ్ళీ ఈ జేబులో పెట్టుకొని ఇది ఇట్లా పెట్టుకున్నా. నేను ఎవరిని మోసం చేశా? ఏమండి? సేమ్. దేవుని వాక్యం విని ఆ ప్రకారం చెయ్యకపోతే నువ్వు చేసే పని అంతకంటే ఎక్కువేం కాదు. నువ్వు విన్న వాక్యం నిన్ను నిద్రపుచ్చకుండా దేవుని మోకాళ్ళ మీదకి నిన్ను నడిపించకపోతే అది వేస్ట్. అందుకే వై రివైవల్ టారీస్ అన్న పుస్తకానికి ఉదయం నేను చెబుతూ ప్రస్తావించాను. A.W. టోజర్ గారు దానికి ముందు మాట రాస్తూ చివరిలో ఇలాగంటాడు, ఈ పుస్తకాన్ని ముగించే సమయానికి మీ ముందు 2 అవకాశాలు ఉంటాయి. మొదటి అవకాశం, మోకాళ్ళ మీదకి ఒక గదిలో మూలకెళ్ళడం. రెండవ అవకాశం, ఇదంతా ఎవడు పాటిస్తాడులే అని పుస్తకం తీసి అవతల పడేయటం. ఏదైనా ఒకటి నువ్వు చేస్తావు. దేవుని వాక్యం విన్నాక నువ్వేం చేస్తావు అదే ముఖ్యం. ప్రియులారా, వాక్యం, ఎన్ని వాక్యాలండి దేవుడు మనతో మాట్లాడింది. ఈ మాటలన్నీ వింటే ఎంత ధన్యులమవుతాం మనం. యేసుప్రభు అంటున్నాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక మీరు ధన్యులు. ఒకసారి బైబిల్ క్విజ్ పెడితే ఒక అమ్మాయికి బంగారు పథకం వచ్చింది, గోల్డ్ మెడల్. బైబిల్ క్విజ్లో బంగారు పథకం. ఆవిడ చాలా ఘనంగా చెబుతుంది నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని. కానీ సంగతి తెలుసా? భర్తను వదిలేసి ఇంకొక ఆయనతో ఉంటుంది ఆవిడ. కాబట్టి వాక్య జ్ఞానం ఉన్నందువలన నువ్వు తెలివి కలిగిన వాడి భక్తి పెరగడం చెప్పడం లేదు. నీ భక్తికి మూలం, ప్రమాణం ఏంటంటే ఆ వాక్యానికి విధేయత చూపడం అంతే. అదే జరగకపోతే వినడం వేస్ట్ అంటున్నాడు యాకోబు. కాబట్టి సోదరులారా, వాక్యం విన్నాక మోకాళ్ళ మీద పడిపోవాలి, పగిలిపోవాలి. ప్రభువా, నేను చాలాసార్లు విఫలమవుతున్నాను, ఎన్ని ప్రసంగాలు విన్నానో కానీ ఆ కార్యం నాలో జరగటలేదు ప్రభువా, నాలో కార్యం చేయి ప్రభువా అని ఆయన పాదాల మీద పడాలి. వాళ్ళు ధన్యులు. అది ధన్యుడు గురించి. మరి భక్తుడు గురించి ఏమి రాశాడు? 26వ వచనం, నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే వాని భక్తి వ్యర్థమే. ఒక ఆయన ఇలాగన్నాడు, నోటికి ఏముండాలి? కళ్ళెం. ఇంటికి ఏముండాలి? గొళ్ళెం. ఇంటికి గొళ్ళెం,
నోటికి కళ్ళెం. గొళ్ళెము లేని ఇల్లు దొంగల పాలు, కళ్ళెము లేని నోరు తీర్పు పాలు. చెప్పండి ఒకసారి అందరూ. గొళ్ళెము లేని ఇల్లు దొంగల పాలు. ఒక ఆయన పొద్దుటే వచ్చి, అయ్యా మా ఇల్లు దొంగతనం అయిపోయిందండి అన్నాడు. ఎందుకైంది దొంగతనం జరిగింది, ఎలా జరిగింది? తాళం వేయలేదంటే తాళం వేశానండి అన్నాడు. కానీ తాళం వేశాడంటే కానీ గొళ్ళెం పెట్టలా. గొళ్ళెము లేని ఇల్లు దొంగల పాలు, కళ్ళెము లేని నోరు తీర్పు పాలు. ఎందుకో తెలుసా? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. అందుకే ఏది పడితే అది మాట్లాడొద్దు, ఎవరితో పడితే అది మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడేదానికి ఒక అర్థం పరమార్థం ఉన్నప్పుడే నోరు తెరువు. కొంతమంది విమర్శించడంలో బరే ఆరితేరిపోయి ఉంటారు. జాగ్రత్త. మనం చేసే విమర్శ వాక్యానుసారమైనదై ఉండాలి. రెండవది, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళ గురించి వేరే వాళ్ళతో మాట్లాడటం అది విమర్శ అవ్వదు, అది గుసగుస అవుతుంది. మర్మర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిటిసిజం. గుసగుసలాడడం వేరు. అర్థమైందా? అది బైబిల్ ప్రకారం తప్పు. నువ్వు ఎవరినైనా సరిచేయాలనుకుంటున్నావా, నేరుగా అతనితో వెళ్ళి మాట్లాడు. అదే బైబిల్ చెప్పేది. కాబట్టి అతని గురించి వేరే వాళ్ళతో మాట్లాడద్దు. మాటలు జాగ్రత్త. అది భక్తిపరుడు అంటే అర్థం ఏంటి? భక్తిపరుడు అంటే నోటికి కళ్ళెం పెట్టుకునేవాడు. రెండవది, హృదయానికి. చూడండి ఆ మాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా. కానీ భక్తిపరుడికి మళ్ళా ఒక 3 చెప్పారు. ఏంటా 3? నోటికి కళ్ళెం పెట్టుకోవడం, రెండవది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఇబ్బందిలో ఉన్నప్పుడు పరామర్శించడం. ఒకసారి అందరు నా వైపు చూడండి. సహజంగా మందిరంలో మీటింగ్ అయిపోయాక లేదా ఆరాధన బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత సహజంగా నిర్లక్ష్యం చేయబడే వాళ్ళు ఎవరు? ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఎవరెవరు వాళ్ళు? విధవరాండ్లే. వాళ్ళు పట్టించుకోరు ఎవరు. ఈ పట్టుచీర కట్టుకున్న వాళ్ళు పక్కనే కూర్చుంటారు. ఈ కారు వేసుకొచ్చేవాళ్ళు పక్కనే కూర్చుంటారు. ఈ డబ్బులు ఉన్నవాళ్ళు పక్కనే కూర్చుంటారు. మంగళగిరి వాళ్ళు మంచోళ్ళు ఏమాలే, మామూలుగా చెబుతున్నా. నిజమైన భక్తి ఏంటో తెలుసా? నేనంటలేదు, యాకోబు అంటున్నాడు. ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను. మీ సంఘంలో దిక్కులేని పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా? విధవరాండ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళని పిలిచి ఎప్పుడైనా భోజనం పెట్టారా? ఎప్పుడైనా ప్రేమతో మాట్లాడారా? వారిని ఎప్పుడైనా పరామర్శించారా? వాళ్ళని అసలు శుభకార్యాలకు పిలవరు. జాగ్రత్త. దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు విధవరాండ్ర గురించి. నిర్గమాకాండం 20:20 తర్వాత చదువుకోండి. ఆ విధవరాలు బాధపడి మొర్ర పెడితే మీరు విధవరాళ్ళు అయిపోతారు అని అన్నాడు. ప్రియులారా, చాలా ఖండితమైన ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. అందుకే విధవరాండ్లను ఎప్పుడు చిన్నచూపు చూడొద్దు. వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పరామర్శించండి, వారిని సన్మానించండి. విధవరాండ్రను వారి ఇబ్బందిలో. సంఘంలో అసలు ఈ పరిచర్య అంటూ ఒకటి ఉందా? ఈ పరిచర్య అంటూ ఒకటి ఉందా? విధవరాండ్ర గురించిన ఆలోచన ఉందా? ఎప్పుడైనా జరిగిందా? విధవరాండ్రకు సంతోషపెట్టే పని, వాళ్ళని ఆదరించే పని. పాప నువ్వు కూర్చో, పాప సిట్ డౌన్, కూర్చో,
విధవరాండ్రను సంతోషపెట్టి ఆదరించి పరామర్శించే పని మనం ఎప్పుడైనా చేయగలుగుతున్నామా? అది నిజమైన భక్తి. చదువుకున్న వాళ్ళు ఈ డబ్బులున్నవాళ్ళు తిరగడం కాదు, వాళ్ళని పరామర్శించడం. ఈ మాటను బట్టి కీర్తనల గ్రంథం 68వ కీర్తనలో ఉన్న మాటను బట్టి జార్జ్ మ్యూలర్ ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించాడు. ఆయన అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా కాలం నడిపించాడు. అదంతా నేను చెప్పను. కానీ ఆయన చనిపోయే దినాన డాడీ అని ఏడ్చిన వాళ్ళు దాదాపు 10,000 మంది ఉన్నారండి. ఆయన రక్షించబడినప్పుడు ఆయన హృదయాన్ని పట్టుకున్న మాట అది. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఈ మాట పట్టుకొని ఎన్ని అనాథాశ్రమాలు ప్రారంభించాడో. తండ్రి లేని పిల్లలు దాదాపు 10,000 మంది డాడీ అని ఏడ్చారంటండి. 10,000 మందికి తండ్రి ఆయన. ఆయనకు అక్షరార్థంగా కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. దిక్కులేని పిల్లలను సంఘంలో ఆదరించడం వస్తుందా? అది భక్తి. భక్తిపరుడు అంటే అది. అర్థమైందా? భక్తిపరులకి 2 చెప్పాను. మొదటిది ఏంటి? నోటికి కళ్ళెం పెట్టుకోవటం. రెండోది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఇబ్బందిలో పరామర్శించటం. అందుకే మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు జరిగాయా? విధవరాలను తప్పకుండా పిలవండి. వాళ్ళని పిలిస్తే అపశకునం అనుకోవద్దు. అలాంటి ఉదాహరణలు నేను కొన్ని చెప్పగలను, కానీ సమయాన్ని బట్టి చెప్పలేకపోతున్నాను. 3వది ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవటం, ఇదే భక్తి. మలినం అంటకుండా కాపాడుకోవటం. ఒక దేశంలో జర్మన్ అనే ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి వేటగాళ్ళకు అస్సలు చిక్కదు. అయితే దాన్ని పట్టుకోవడానికి వేటగాళ్ళు ఒక మోసపూరితమైన ప్రయత్నాన్ని చేస్తారు. అది తమ గూడును బాగా ప్రేమిస్తుంది. అందుకని సాయంత్రం గూటికొచ్చే టైంకి ఈ వేటగాళ్ళు గూడు దగ్గర కూర్చుంటారు. అది గూడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ గూడు దగ్గరికి వస్తుంది అని భావించి గూడులోకి దూరిపోకమునుపు ఏం చేస్తారో తెలుసా? ఆ గూటి చుట్టూ బురద పెడతారు. ఇప్పుడు ఆ పక్షి ముందు 2 అవకాశాలు ఉన్నాయి. గూడు వదిలిపెట్టి దూరంగా వెళ్ళటమా, ఒళ్ళు మురికి చేసుకుంటూ గూట్లోకి దిగటమా? గూడు వదిలిపెట్టి వెళ్ళలేదు, అక్కడే తిరుగుతుంటుంది. గూట్లోకి చొరబడగలదు, కానీ చొరబడదు. ఎందుకంటే తెల్లటి దాని దేహానికి ఆ బురద అంటుకుంటుందని. అందుకు అది అక్కడక్కడే తిరుగుతుంటుంది. అప్పుడు బాణాలేసి కొట్టి చంపేస్తారు. ఆ పక్షికి ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి? బురద నాకు అంటకూడదు, మలినం నాకు అంటకూడదు. ప్రభువు కూడా మనలను అలాంటి పేరుతోనే పిలిచాడు, పరిశుద్ధులు అన్నాడు. మరి పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? పేరుకు తగ్గట్టు బ్రతుకుతున్నామా? అందరూ మెలకుకున్నారండి? ఆఖరి ప్రశ్న వేసి నేను ముగిస్తాను. పైకి అంతా మనం చాలా పరిశుద్ధులుగా ఉన్నాం. అంత పరిశుద్ధత లోపల ఉందా? గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె ఆగిపోతే నా పుచ్చి కాదు. పైకి కనబడ్డంత పరిశుద్ధత హృదయంలో ఉందా? ఇహలోక మలినం నా కళ్ళల్లోకి, నా చెవుల్లోకి దిగలేదు అని చెప్పగలవా? అది భక్తి అంటే. బైబిల్ తీసుకోవడం, పాటల పుస్తకం తీసుకోవడం, మీటింగ్కి రావడం, చర్చిలో కూర్చోవడం ఈ కాదు. భక్తికి ప్రమాణం ఏంటో తెలుసా? 3.
అపవిత్రమైన సంభాషణ నోటికి రాకుండా కళ్ళెం పెట్టుకోవడం. 2, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఇబ్బందిలో పరామర్శించడం. 3, చెప్పండి, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం. భక్తిపరుడు, క్రియాపూర్వకమైన విశ్వాసం అంటే అదండి అర్థం. ఈ క్రియలు మనలో కనపడుతున్నాయా? ధన్యుడు, భక్తుడు, ఇద్దరి గురించి ఈ మధ్యాహ్న కాలం ఆలోచించాం. ఈ మధ్యాహ్నం ఇంత మట్టుకు ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. కొద్ది నిమిషాలు విన్న వాక్యానికి స్పందిద్దాం. అనేక సందేశాలు, ఎన్ని మీటింగ్స్, మంచిదే నేర్చుకోవడం, వినడం. కానీ అది నేర్చుకొనుట అనేది మార్చుకొనుటకు నడిపించకపోతే, వినుట అనేది ఆచరించుటకు సహాయపడకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అని ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నన్ను బలపరచు నాయన. చాలా వినేశాను ప్రభువా, కానీ పాటించటంలో విఫలమవుతున్నాను ప్రభువా. నన్ను బలపరచండి ప్రభువా, నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా అని ప్రభు ఎదుట మనల్ని మనమే అప్పగించుకుందాం. ఆయన మన కొరకే ఈ సందేశాన్ని వినిపించాడు. విశ్వాసులు అని అనుకుంటున్నాం, మరి ఆ విశ్వాసపు క్రియలు మనలో కనపడుతున్నాయా? పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తర్వాత మాట్లాడబోయే మీ దాసుని ఆత్మశక్తితో నింపి బలపరిచి ఉపయోగించమని యేసుక్రీస్తు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.